ఆప్కి అదాలత్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఆరోపించబడ్డ ఆరోపణ ఏంటంటే ఈయన నిర్ణయాలు సవాలుతో కూడుకున్నవి. రెడ్డి సార్, చిన్న వయసులో మీ బ్యాక్గ్రౌండ్ నేను చూశాను. ఎంతో బాగా చదువుకున్నారు, టాపర్ అయ్యారు, ఇంట్లో వాళ్ళంతా సంతోషపడ్డారు. మీ నాన్నగారు కూడా పోలీస్ ఆఫీసర్. మీరు బాల్యం నుంచే నేను అది చేయాలి ఇది చేయాలని నిర్ణయాలు తీసుకునేవారట. మీకు ఏదనిపిస్తే అదే చేసేవారట. అది చాలా ముఖ్యం. మీ జీవితంలో మీకేమైనా కావాలి అంటే మనం ఏవైతే అనుకుంటున్నామో అది చేస్తేనే గెలుపుని పొందుతాము. అందుకే నేనైతే ఏం ఆలోచించానో ఈరోజు దాని ఫలితమైతే మీరు చూస్తున్నారుగా. నా మనసులో చెప్పిన మాటని వినడం వల్ల ఈరోజు నేను సీఎం అయ్యాను. లేదంటే నేను ఏదో ఒక గవర్నమెంట్ ఉద్యోగంలో గవర్నమెంట్ ఆఫీస్లో ఏదో ఒకటి చేస్తూ ఉండేవాడిని, ఏదో ఒక పని చేస్తుండేవాడిని. మా సొంతమైన వాళ్ళందరూ యుఎస్లో ఉన్నారు. అప్పుడు నేను యుఎస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసుండేవాడిని, ఇంకేమైనా చేసుండేవాడిని, ఏదో ఒక పని చేసుకుంటూ ఉండేవాడిని. మనం ఏ పనైనా చేసుకోవచ్చు, కానీ నా కళ ఇప్పుడు మీ నెరవేరింది. చిన్నతనంలో మీరు ఎంతో అల్లరితో అందరినీ ఆట పట్టించేవారట కదా. కానీ నేను పట్టుపడలేదు కదా. అలాంటప్పుడు ఆ మాటకి నేను ఎలా అంగీకరించగలను చెప్పండి? నేను పట్టుపడితేనే కదా అసలు ఏం తప్పు చేశానో అర్థమవుతుంది. మీరేమంటారు చెప్పండి? ఎన్నో విషయాలు మీ సొంత నిర్ణయంపై ఆధారపడి ఉంటాయట. మీ అమ్మగారు పాత ఇంట్లోనే ఉంటారట కదా. అది 300 సంవత్సరాల పాత ఇల్లు. మీ అమ్మగారికి చెప్పకుండా ఆ ఇల్లు కూల్చేశారట కదా మీరు. ఆ విషయం మీ అమ్మగారికి చెప్పలేదా మీరు? ఆహా! అవును. అది చాలా పాత ఇల్లు. అంటే అది మా కుటుంబం ఇల్లు, మా తాతగారి ఇల్లు. ఊర్లో అదే పెద్ద ఇల్లు. మేము మొత్తం 7 మంది బ్రదర్స్, ఒక సిస్టర్. మేము 7గురం బయటకొచ్చేసాము. కొంతమంది యుఎస్లో ఉన్నారు, కొంతమంది హైదరాబాద్లో ఉన్నారు, ఇంకొంతమంది అక్కడక్కడ ఉన్నారు. ఊర్లో ఎవరుండరు. అమ్మగారు కూడా ఇప్పుడు ఒంటరిగానే ఉన్నారు. ఇల్లు పాతదైపోయింది, మెయింటెనెన్స్ కూడా ఎక్కువైపోయింది. అమ్మగారు ఏం చెప్తున్నారంటే నేను ప్రాణంతో ఉన్నంత వరకు ఇక్కడే ఉంటాను అని చెప్తున్నారు. అందువల్ల నేనేమనుకున్నానంటే ఆవిడ కష్టం నుంచి అలానే బయటికి తీసుకురావాలనుకున్నాను. అందువల్ల ఆవిడని హైదరాబాద్కి పిలిపించుకున్నాను. జేసీబీతో ఆ ఇల్లుని పడగొట్టించేశాను. ఒక వారం తర్వాత అమ్మకి ఇల్లు పడగొట్టినట్టు విషయం తెలిసింది. అప్పుడు అమ్మ చాలా కోపడ్డారు. అప్పుడు ఎందుకిలా చేసావని అడిగారు. ఏమనిపిస్తే అది చేసేస్తారు. మీ కాలేజ్ పీరియడ్లో కూడా మీరు ఒక అమ్మాయిని ప్రేమించడానికి, ఆమెను ఇంప్రెస్ చేయడానికి ఎంతో కష్టపడ్డారట కదా. అది లవ్ మ్యారేజ్ చేసుకోవాలంటే ఏమైనా చేసి తీరాల్సిందే కదా. అయితే నేనేం విన్నానంటే అమ్మాయి పేరెంట్స్కి ఈ విషయం నచ్చలేదని, మీ నుంచి కాపాడడానికి అమ్మాయిని ఢిల్లీ పంపించేశారట కదా. ఢిల్లీ ఏమైనా అంత దూరం ఉందా? ఎందుకంటే ఇప్పుడు 7 సముద్రాలు దాటున్నా కూడా సులభంగా వెళ్ళిపోతున్నారు. అప్పుడు ఢిల్లీ ఒక విషయమా? వాళ్ళు పంపించేశారు, నేను అలా వచ్చేసాను అంతే. పైగా నాకు మొదటిసారి. ఇక ఈరోజు నన్ను ఇక్కడికి పిలిచారు. అయితే మరి పెళ్ళి ఎలా చేసుకున్నారు? అరేంజ్డ్. లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్. మేము లవ్ చేసుకున్నాం, వాళ్ళేమో మ్యారేజ్ అరేంజ్ చేశారు. మీ బ్యాక్గ్రౌండ్ చూసినప్పుడు మీరు ఒక మంచి ఒరేటర్, మంచి పెయింటర్, మంచి రైటర్, ఇంకా థింకర్, ఇంతలా ఉన్నప్పుడు రాజకీయాల్లోకి ఎందుకొచ్చారు? రాజకీయం ఎందుకు అంటే మా పెద్దన్నయ్య పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసేవారు. మా గ్రామం గురించి మీకు తెలుసుంటే మీకు అర్థమవుతుంది. మా గ్రామం ఎలాంటిదంటే అక్కడ దాదాపు ఒక 2000 మంది మాత్రమే ఉంటారు అంతే. కానీ మా గ్రామం ఒక ఫ్యాక్షన్ విలేజ్. అదేంటంటే మా గ్రామంలో ఎప్పుడు చూసినా గొడవలు, సమస్యలు, హత్య చేయడాలు, మర్డర్లు, ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ ఉన్నవి. నాన్నగారి మీద కూడా మర్డర్ కేసులో కన్విక్షన్ చేశారు. సెషన్స్ జరిగాయి కోర్టులో. ఆ తర్వాత హైకోర్టులో అపీల్ చేశాం. అది ఇంకొక విషయం, తప్పుడు కేసు వేశారని. అప్పుడు మా అన్నయ్య దగ్గర తను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ చెప్పారు, ఈ గ్రామాన్ని మీరు ఎదుగుదలకి తీసుకురావాలంటే ముందు వాళ్ళని అక్కడి నుంచి బయటికి పంపించాలి. అంటే ఆ ఊరు నుంచి. మా ఊర్లో చాలా గ్రూప్స్ ఉన్నాయి, గొడవలు జరుగుతూ ఉంటాయి. మా ఊర్లో దాదాపు 30-40 సంవత్సరాలుగా ఎవరు ప్రశాంతంగా పడుకున్నదే లేదు తెలుసా. అప్పుడు కరెక్ట్గా మా అన్నయ్యకి పోలీస్ కానిస్టేబుల్గా ఊర్లో ఉద్యోగం దొరికింది. అప్పుడు మా కుటుంబంలో పెద్ద పెద్ద ల్యాండ్ లార్డ్స్ ఉన్నారు. మంచి రెప్యూటెడ్ ఫ్యామిలీ మాది. అరే, వీళ్ళ ఫ్యామిలీ నుంచి ఒకడు పోలీస్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళి చేరాడు, పైగా కానిస్టేబుల్ అని చెప్పి అందరూ బాగా ఆశ్చర్యపడ్డారు. చాలా రోజులుగా బంధువులు ఎవరూ అసలు ఇంటివైపే రాలేదు. ఎందుకని అసలు వీళ్ళు చిన్న చిన్న పనులు చేసుకుంటున్నారు అని. కానీ మా అన్నయ్య ఏమనుకున్నారంటే వీళ్ళందరూ మన మాట వినాలి అంటే మనం రాజకీయంలోకి రావాల్సిందని, రాజకీయం వల్ల మాత్రమే వీళ్ళందరూ మారతారని చెప్పారు.
అందువల్ల మా అన్నయ్య ఏం చేశారంటే మా ఊరు నుంచి మమ్మల్ని తీసుకువెళ్ళి ఆయన ఎక్కడైతే పనిచేస్తున్నారో అక్కడికే తీసుకువెళ్లారు. ఎందుకంటే అప్పుడు మా నాన్నగారికి ఆ కేస్ వెయ్యడానికంటే ముందు ఎవరైనా రాజకీయ వ్యక్తులు ఊరికొస్తున్నారంటే మన ఇంటికే వస్తారు, వేరే ఆప్షనే లేదు వాళ్ళకి. అందరూ మా ఇంటికే వస్తారు. ఓటు అడగాలంటే ముందు మా ఇంటి నుంచే మొదలు పెడతారు. ఎవరైనా రాజకీయ నాయకులు రావాలన్నా కూడా మా ఇంటికే వస్తారు. పోలీస్ ఆఫీసర్ రావాలన్నా కూడా మా ఇంటికే వస్తారు. కేసు వచ్చిన తర్వాత, సమస్యలు వచ్చిన తర్వాత అందరూ అసలు రావడమే మానేశారు. అందులో కూడా ముఖ్యంగా రాజకీయ వ్యక్తులు. అందువల్లే అన్నయ్య కూడా మనం కూడా రాజకీయంలో దిగాలరా అని చెప్పారు. ఆ ఆశ నాకు కూడా తట్టింది. అందువల్ల మీరెప్పుడైనా చీఫ్ మినిస్టర్ అవ్వాలని భావించారా? నేను చీఫ్ మినిస్టర్ అవ్వాలని 2009లో అనుకున్నాను. తెలంగాణ వస్తుంది, తెలంగాణ వచ్చిన తర్వాత నేను సీఎంగా నిలబడదామనుకున్నాను. కానీ అంతకుముందు నేను రాజకీయ లీడర్ అవ్వాలని అనుకున్నాను. అప్పుడు నేను లీడర్ కూడా అయ్యాను. కరెక్ట్గా అన్నయ్య లేడు. అప్పుడు నేను ఆలోచించాను. నేను రాజకీయం చేయాలని నిర్ణయించుకున్నాను. చీఫ్ మినిస్టర్ అయిపోతానని మీకు ఎప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది? నా ఆలోచనలో ఒక క్లారిటీ ఉంది. చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినప్పుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం అయినప్పుడు నేనెందుకు సీఎం అవ్వకూడదనిపించింది. ఎందుకు అవ్వకూడదు? పైగా వాళ్ళు కూడా మిడిల్ క్లాసే. వాళ్ళు కూడా వ్యవసాయం కుటుంబం నుంచి చెందిన వాళ్లే. అలాంటప్పుడు నేనెందుకు అవ్వకూడదు? చాలా మంది డబ్బు సంపాదనకే రాజకీయాల్లోకి రావాలని అనుకుంటారు. కానీ మీ ఇంట్లోంచే మీ రాజకీయ ప్రస్తావన జరిగింది. మీ ప్రాపర్టీ ఎలక్షన్స్ కోసమే వెచ్చించారట. మనకొక విషయం కావాలంటే ఒక విషయాన్ని త్యాగం చేయాల్సిందే. ప్రాపర్టీని మనం తర్వాతనే కొనుక్కోవచ్చు, కానీ రాజకీయంలో ఒకసారి ఓడిపోతే ఇక జీవితమే పోయినట్టు. ఇక జీవితం పోవడం కంటే ప్రాపర్టీ పోవడం ఎంతో మేలు కదా. అయితే 1,500 కోట్ల ఆస్తిని అమ్ముకుని ఎలక్షన్లోకి రావడానికి మీ వైఫ్ ఒప్పుకున్నారా? కొన్ని సమయాలలో వైఫ్ దగ్గర చెప్తే ఏ పని మనం చెయ్యలేము. కొద్ది సమయాలలో పని చేసిన తర్వాత వాళ్ళతో చెప్తే చాలా మంచిది. అమ్మకి తెలియకుండా, వైఫ్కి తెలియకుండా ఇలా రూపొందించడం మీ ప్లానా? సార్, అది కొన్ని విషయాలు మనం చేసిన తర్వాత చెప్తే బాగుంటుంది. అన్నిటికీ పర్మిషన్ తీసుకోవాలంటే అదంతా సులభమైన విషయం కాదు. పర్మిషన్ అన్నిసార్లు దొరకదు కదా. అసదుద్దీన్ ఓవైసీ స్పీచ్లో నేను మీ గురించి విన్నాను. ఆయన మిమ్మల్ని ఆర్ఎస్ఎస్ అసిస్టెంట్ అని అన్నారు. ఈయన కాంగ్రెస్ కాదు, నిజమైన ఆర్ఎస్ఎస్ మనిషి అన్నారు. నేను ఇంకొక విషయం కూడా చెప్పాను. లిక్కర్ పార్టీ, నిక్కర్ పార్టీ ఇద్దరూ కలిసిపోయారని. లిక్కర్ పార్టీ అంటే బియర్స్, నిక్కర్ పార్టీ అంటే బీజేపీ. వీళ్ళిద్దరూ కలిసిపోయారు కాబట్టి ఆ కలిసిపోవడం వల్ల ఆయన ఇప్పుడు అంత మాట్లాడుతున్నారు. వీటి రెండింటినీ చూసుకోవడానికే ఆయనకి అసలు టైం సరిపోవడం లేదు. ఆయన చాలా కష్టపడుతున్నారు. నేను ఎప్పుడు ఏ విషయాన్ని దాచను. నేను విద్యార్థి పరీక్షలో పనిచేశాను. ఐ వాస్ వెరీ యాక్టివ్ ఇన్ విద్యార్థి పరిషత్ పాలిటిక్స్. ఆ తర్వాత నేను బిజినెస్కి వెళ్ళాను. బిజినెస్కి వెళ్ళాక నేను ఇండిపెండెంట్ జెడ్పీటీసీ 2006 జూన్లో ఇండిపెండెంట్ జెడ్పీటీసీలో గెలిచాను. 2007 జూన్లో ఎమ్మెల్సీ ఇండిపెండెంట్లో గెలిచాను. అది కూడా రాజశేఖర్ రెడ్డి వ్యతిరేకంగా. అప్పుడు కాంగ్రెసే పాలన చేసింది. నా కుటుంబంలో చాలామంది మినిస్టర్స్గా ఉన్నారు. అందరికీ వ్యతిరేకంగా ఎలక్షన్లో పోటీ పడ్డాను. ఎమ్మెల్సీ అయ్యాను. 2009 జూన్లో నేను మొదటిసారి ఎమ్మెల్యే అయ్యాను. 2014 జూన్లో మళ్లీ ఎమ్మెల్యే అయ్యాను. 2019 జూన్లో నేను ఎంపీ అయ్యాను. ఇండియాలోనే అతిపెద్ద కాన్స్టిట్యున్సీని అమిత్ షా గారు, మోడీ గారు ఇద్దరు కాన్స్టిట్యున్సీని కలిపినా కూడా నా కాన్స్టిట్యున్సీ అంత పెద్దది. నా దగ్గర 35 lakhs ఓటర్స్ ఉన్నారు. నా ఊర్లో ఇండియాలో అతిపెద్ద, ఇండియాలో మాత్రమే కాదు ఈ లోకంలోనే నేనే అతిపెద్ద కాన్స్టిట్యున్సీని చేశాను. అందువల్ల ప్రతి చోట నేనే విషయాన్ని దాచుకుని పనిచేయను. నేను స్ట్రైట్గానే చెప్తాను. ఏ రోజైతే రాహుల్ గాంధీ గారు నన్ను కాంగ్రెస్లో జాయిన్ అవ్వమని పిలిచారో ఆ రోజు రాహుల్ గాంధీ గారికి విద్యార్థి పరిషత్ బ్యాక్గ్రౌండ్ చూపించాను. ఐ వాస్ వెరీ యాక్టివ్ ఇన్ దట్ పాలిటిక్స్. ఆ తర్వాత నేను బిజినెస్కి వెళ్ళాను. ఆ తర్వాత నేను నాయుడు పాలిటిక్స్కి వెళ్ళాను. ఇండిపెండెంట్ గెలిచిన తర్వాత నాయుడు పార్టీకి ఆపోజిట్ పార్టీగా వెళ్ళాను. ఏ పవర్ పాలిటిక్స్కి నేను వెళ్ళలేదు. అందువల్ల నన్ను ఓడించడానికి ఓవైసీ సారికి ఏ కారణమూ దొరకలేదు. ముస్లిమ్స్తో పాటు యంగ్స్టర్స్ అందరూ నాతో పనిచేస్తూ ఉండేవారు. వాళ్ళకి ఏం అర్థం కాలేదు. రాహుల్ గారితో భారత్ జోడో యాత్రలో చాలా కష్టపడ్డారు. ఓల్డ్ సిటీ గనక నేనొస్తే అది చేస్తాను, ఇది చేస్తాను అని ఆయన చెప్పారు. నేనేమన్నానంటే చార్మినార్ దగ్గర నేను 3 రంగుల జెండాని ఎగరేస్తాను, రాహుల్ గారు వస్తారు, మీకు ధైర్యం ఉంటే ఆపండి లేదా వదిలేయండి అని చెప్పాను. చేసి చూపించాను. 2 లక్షల మంది చార్మినార్ దగ్గర వచ్చేలా చేశాను. కాబట్టి మీరు ఫోటో చూడండి. నేను చేశాను, కానీ ఆయన భయపడ్డారు. ఆయన చాలా తప్పుడు విషయాలని అందజేస్తూ ఉన్నారు.
ఓల్డ్ సిటీలో ఎవరూ రాలేరు, ఎవరిని రానివ్వరు కూడా. ఓల్డ్ సిటీ ఆయన అడ్డా అంట. అదేంటంటే హైదరాబాద్ పార్లమెంట్. నేనేమన్నానంటే అది మాది. హైదరాబాద్ మాది. ఇది మా ఊరు. మేము కట్టుకున్నది. మేము కష్టపడి కట్టుకున్న ఊరిని నీదని చెప్పడానికి నువ్వెవరు? మీ వల్ల అయితే ఆపి చూపించండి అని చెప్పి నేనన్నాను. నేను 2 లక్షల మందిని తీసుకుని చార్మినార్కి నేను వెళ్ళాను. కాంగ్రెస్ పార్టీ జెండాని ఎగరనిచ్చాను. ఏ చోటైతే రాజీవ్ గాంధీ సార్ జెండాని ఎగరనిచ్చారో అదే చోట రాహుల్ గాంధీ చేతితో ఆ జెండాని ఎగరనిచ్చాను. అక్కడ్నించి ర్యాలీ చేశాము. హోల్ సిటీలో 15 కిలోమీటర్ల వరకు పాదయాత్ర చేశాము. అందరినీ భయపెట్టేలా చేయిస్తున్నాను, కానీ ఈయనేంట్రా అసలు దేనికి భయపడట్లేదని ఆయన అనుకున్నారు. మీరు భయపడ్డారు పెద్ద పార్టీ పక్కనుందని. నేను మీకు చాలా విషయాల్ని చెప్పేశానండి. షర్వాణి కిందే నిక్కరుంది, పైజామా పైన లేదు అని. యాక్చువల్గా నేను చెప్పింది కూడా అదే. సార్ మీ దగ్గర పైజామానే లేదు, మరి నిక్కర్ ఎక్కడి నుంచని. ఒకవేళ నిక్కర్ వేసుకోవాలనుకుంటే అందరికీ చెప్పే వేసుకుంటాను, చెప్పకుండా వేసుకోనని చెప్పాను. అయితే రాహుల్ గాంధీ గురించి చాలామంది ఏం చెప్పారంటే ఆయన ఎవరిని కలవరట, ఎవరితో ఎక్కువగా మాట్లాడరట. రాహుల్ గాంధీ మీతో ఎందుకు అంత క్లోజ్గా మాట్లాడతారు? రజత్ శర్మ సార్, నేను ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను. రాహుల్ గారిని నేను అబ్జర్వ్ చేసినంత వరకు నా పాయింట్ ఆఫ్ వ్యూలో, మిగతా వాళ్ళ అబ్జర్వేషన్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటో నాకు తెలీదు. ఎక్కువ శాతం ప్రజలు 99% రాహుల్ సార్ దగ్గర నుంచి ఒక పొజిషన్ ఏవైనా తీసుకువెళ్లాలనే చూస్తున్నారు. ఏవైనా రికమెండేషన్ కోసం వస్తారు. నేను డీసీసీఏ ప్రెసిడెంట్ అవ్వాలి, లేదంటే వేరెక్కడైనా సెక్రటరీ అవ్వాలి, మినిస్టర్ అవ్వాలి, చీఫ్ మినిస్టర్ అవ్వాలని వస్తారు. 2 నిమిషాల తర్వాత ఆయనకే అర్థమైపోతుంది. ఎందుకోసం వాళ్ళు ఎక్కడికి వచ్చారో ఆయనకే అర్థమవుతుంది. పర్సనల్ అజెండా అయితే 2 నిమిషాలకు మించి ఏం మాట్లాడతారు? సరే నేను చూసుకుంటానులే అని చెప్పి పంపించేస్తారు. కానీ పబ్లిక్ అజెండాతో పాటు వెళితే, ఏదైనా ఒక పాలసీతో, పార్టీ యాక్టివిటీ లేదా ఏమైనా ప్రోగ్రాంతో పాటు తీసుకువెళితే రాహుల్ సార్ వినడానికి సిద్ధంగా ఉంటారు. నా మొదటి మీటింగ్ 10 నిమిషాలు జరిగింది. నేనక్కడికి వెళ్ళాను. అందర్లాగే నేను కూడా పార్టీలో ఒక పొజిషన్ అడగడానికి వెళ్ళానని ఆయన అనుకున్నారు. ఏ విషయం కోసం ఇక్కడికి వచ్చేవు అని అడిగారు. వచ్చే 25 సంవత్సరాలకి నేను మీతో పాటు ఉండాలి అని అనుకున్నానని చెప్పాను. అడిగి తీసుకోవడం కోసం నేనిక్కడికి రాలేదు. ఒకవేళ దీని తర్వాత మనం కంటిన్యూ చేయాలంటే ప్రోగ్రాంతో కంటిన్యూ అయితే బావుంటుంది, ఈ పాలసీతో ఏమైనా చేస్తే బావుంటుంది అని చెప్పాను. పార్టీకి సంబంధించిన కొన్ని ఐడియాస్ నా దగ్గర ఉన్నాయి. ఒక అవుట్ సైడ్ అబ్జర్వర్గా కాంగ్రెస్ గురించి నా దగ్గర అన్ని రాసున్నాయి. ఆ అబ్జర్వేషన్ని నేను ఆయనకి చూపించాను. ఆయనకి సంబంధించిన అబ్జర్వేషన్స్ కూడా కొన్ని ఉన్నాయి, అది చెప్పాను. అలా మాట్లాడుకుంటూ ఆ మీటింగ్ 1.5 hour అయిపోయింది. బయట ఆనంద్ శర్మ గారు, సిద్ధు గారు అందరూ ఉన్నారు. అందరినీ నుంచోపెట్టి నాతో మాట్లాడారు. మరి దీన్ని మనం ఎలా చెప్పాలి రజిత్ సార్? 10 నిమిషాల మీటింగ్ 1.5 గంట అయింది. అదేంటంటే రాహుల్ సార్ దగ్గర పర్సనల్ అజెండాతో మీటింగ్కి వెళితే 1-2 నిమిషాల మీటింగ్ అయిపోతుంది. ప్రజల అజెండాని లేదా పార్టీ అజెండాని మీరు తీసుకువెళితే మీరస్సలు దిగులు పడక్కర్లేదు, ఆయన మీకు చాలా టైం ఇస్తారు. అక్కడున్న వాళ్ళందరూ కౌశల్ సార్ వచ్చి టైం అయిపోయింది మీరు బయలుదేరండి అని సైన్ చూపిస్తారు. అప్పుడు కూడా రాహుల్ గారు వినడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఆ సమయంలో కాంగ్రెస్ యొక్క పరిస్థితి తెలంగాణలో అంత స్టేబుల్గా లేదుగా. కార్యకర్తలు లేరు, లీడర్సు లేరు. మరి అలా ఉన్నప్పుడు మీరెందుకని కాంగ్రెస్లోకి చేరారు? మీరు టీఆర్ఎస్లోకి వెళ్ళొచ్చు, లేదా బీజేపీకి వెళ్ళొచ్చు. మీ ముందు చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా. అప్పుడు నేను నాయుడు పార్టీలో ఉన్నాను. నాయుడు పార్టీ ఏమో ఇండియా అలయన్స్. ప్రభుత్వంలోనే ఉన్నామప్పుడు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం అప్పుడు ఉంది, కేంద్రంలో కూడా ఉంది. నాయుడు పార్టీ ఎంపీస్ అలాగే మినిస్టర్స్ కూడా ఉన్నారు. అశోక్ గజపతి రాజు, సుజనాథ్ చౌదరి గారు అనుకుంటే రాజ్యసభలో మెంబర్ అయ్యి మంత్రిగా కూడా అయ్యే అవకాశం ఉండింది. కానీ అన్నిటికంటే నాకు పర్సనల్ ఇంట్రెస్ట్, నా పర్సనల్ సాటిస్ఫాక్షన్ ఎక్కడుందంటే తెలంగాణ ప్రజల కోసం నేను నిలబడాలన్నదే. నేను నాయుడు పార్టీ నుంచి ఎందుకు తప్పుకున్నానంటే డిఎన్ఏ వల్ల. అంటే నాది ఆంధ్ర పార్టీ. నేను ఎంత కష్టపడినా సరే ఫైనల్గా కేసీఆర్ ఏమంటారంటే, అరే తను ఆంధ్ర పార్టీ, తను ఆంధ్రాకే న్యాయం చేకూరుస్తాడు, తను ఎలాగిన ఆంధ్రవాడు కదా అని అంటారు. ఆ ఒక్క మాట చాలు కదండి. నేను ఆలోచించాను, కేసీఆర్ ఎదురుగా నుంచోవాలి, ఎలా నుంచోవాలి అని ఆలోచించాను. సో అప్పుడే నేను ఆలోచించాను, కాంగ్రెసే కదా వాళ్ళకి ప్లాట్ఫామ్ ఇచ్చింది, అందువల్ల కాంగ్రెస్లోనే చేరి వాళ్ళని ఓడించాలనుకున్నా. సో నాకు కాంగ్రెస్ ప్లాట్ఫాము దొరికింది. ఎందుకంటే నేను ఎమ్మెల్సీ ఇండిపెండెంట్లో గెలిచేటప్పుడు నాయుడు చాలా బ్యాడ్ కండిషన్లో ఉన్నారు. నేను ఆపోజిషన్. అంటే రాజశేఖర్ రెడ్డి గారికి 40 ఎమ్మెల్యేస్ ఉన్నారు. అప్పుడంతా నాయుడు గారికి ఏమీ లేవు. అప్పుడు నేను ప్రజల కోసం పోరాడాలని ఆపోజిషన్ పార్టీలో వెళ్ళి చేరాను. 2017లో నేను నాయుడు పార్టీని వదులుకోవాలనుకున్నప్పుడు అప్పుడు పవర్ పార్టీలో ఉన్నది బీజేపీయే కదా.
లేదంటే కేసీఆర్ గారు పవర్లో ఉన్నారు, ఆయన దగ్గర కూడా నేను వెళ్ళలేదు. అప్పుడు ఆపోజిషన్ పార్టీ కాంగ్రెస్ చాలా వీక్గా ఉంది, సెంట్రల్లోనూ స్టేట్లోనూ. నేను ప్రజలకి తోడుగా ఉండి గొడవ పడాలని అనుకున్నాను. నేను రాజకీయ లీడర్ అవ్వాలని అనుకున్నాను, ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ అవ్వాలని అనుకోలేదు. అలాగే నేను మంత్రి అవ్వాలని కూడా ఎప్పుడూ అనుకోలేదు. అంటే లీడర్కి ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్కి తేడా ఉంది. నేను లీడర్ అవ్వాలనుకున్నాను. సో లీడర్ అవ్వాలంటే మనకి ప్లాట్ఫామ్ కావాలి. ప్లాట్ఫామ్ కావాలంటే ప్రజల గొంతుగా మారాలి. నేను 4 కోట్ల మంది తెలుగు ప్రజల కోసం పోరాడాలనుకున్నాను. అందుకే నేను కాంగ్రెస్లో చేరాను. కానీ కాంగ్రెస్ నిలదొక్కుకోవడానికి చాలా సమయం పట్టింది. మీరు ఎలా ఆ పని చేశారు? అన్ని విషయాలకి మనం కష్టపడాల్సిందే కదా. ఈ షో మొదలై 30 సంవత్సరాలు అవుతుంది కదా. మీరు ఎంత కష్టపడుంటే ఇక్కడ నుంచునుంటారు. ఈ ఆప్కి అదాలత్ షోలో మమ్మల్ని అందరినీ తీసుకుని ఇక్కడ కానీ కూర్చోపెట్టాలి. మీరు 2 సంవత్సరాల్లోనే కాంగ్రెస్ ను మంచి స్థితికి తెచ్చారు. సో కన్విక్షన్తో నేను, మీరు చూసినట్లయితే ఇక్కడ ఎంతమంది యంగ్స్టర్స్ వచ్చారు చూసారా. మీరు ఏం చేయాలనుకున్నా నమ్మకంతో చెయ్యండి. మంచి చెడ్డ అంటూ ఏమీ లేదు. మీ పర్సెప్షన్లో మీరు చెయ్యాలి, అర్థమైందా? కొంతమందికి తెలంగాణ ఇవ్వడం మంచిదనిపించింది, కొంతమందికి తెలంగాణ ఇవ్వడం తప్పనుకున్నారు. ఏం పర్సెప్షన్ క్రియేట్ చేస్తున్నారో అదే కరెక్ట్ అనిపిస్తోంది. భాష పేరుతో గొడవ జరగడం కొంతమందికి మంచిదనిపిస్తుంది, కొంతమందికి చెడు అనిపిస్తోంది. కానీ మంచి పర్సెప్షన్తో పాటు కన్విక్షన్తో పనిచేస్తే వాళ్ళు తప్పకుండా సక్సెస్ అవుతారు. అందువల్ల 2 సంవత్సరాలు నేను ఒక మంచి కన్విక్షన్తో పనిచేశాను. నాకప్పుడు బై ఎలక్షన్లో 3200 ఓట్లు దొరికాయి. కాంగ్రెస్ పార్టీ కోసం నాకు 1.2% ఓట్లు దొరికాయి అంతే. నేను మెంబర్ అయిన వెంటనే బై ఎలక్షన్ ఓట్ వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి ఓటొచ్చింది 3200 ఓట్, హార్డ్లీ 1.5% ఓట్. ప్రజలు ఏమన్నారంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో చేరగానే కాంగ్రెస్ కొంతమంది అయితే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ దగ్గర అయితే ఎందుకని ఈయన మెంబర్ అయ్యారు తర్వాత అక్కడెప్పుడు ఇలాగే జరుగుతుంది. ఇంటర్నల్ పాలిటిక్స్ గురించి అయితే మీకు తెలిసిందే కదా. ప్యాలెస్ పాలిటిక్స్ గురించి నాకు ఎక్కువేం తెలీదు. మీరు ఢిల్లీలో ఉంటున్నారు, అది మీకే కదా ఎక్కువ తెలుస్తుంది. ఈ కంప్లైంట్స్ అయితే ఎప్పుడూ ఎక్కువగానే ఉంటాయి. కానీ ధైర్యంగా ఉండాలి, ఓడిపోకూడదు అంతే. జీవితంలో అప్ అండ్ డౌన్స్ ఎప్పుడూ ఉంటాయి కదా. ప్రేక్షకుల్లోంచి ఎవరైనా ఏమన్నా అడగాలనుకుంటే మొహమాటం లేకుండా అడగచ్చు. సార్, రీసెంట్గా మీరు ఫుట్బాల్ ఆడిన వీడియో వైరల్ అవుతుంది. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, మీకు చిన్నప్పటి నుంచే ఫుట్బాల్ అంటే ఇష్టమా? మీకు నచ్చిన ప్లేయర్ ఎవరో దయచేసి చెప్పండి. నేను కాలేజ్ డేస్ అప్పటి నుంచి ఫుట్బాల్ ఆడేవాడిని. పాలిటిక్స్ వచ్చినప్పుడు కూడా ఆడేవాడిని. కానీ పాలిటిక్స్ వచ్చిన తర్వాత మధ్యలో ఆడడం కుదరలేదు. ఫుట్బాల్ ఆడడానికి అసలు టైమే లేకుండా పోయింది. సో ఫుట్బాల్ ఆడలేకపోతున్నాను. సో ఆ టైంలో నాకు డిగో మ్యారిడోలా వాస్ మై ఫేవరెట్ ప్లేయర్. కానీ ఇప్పుడు ఫుట్బాల్ ప్లేయర్స్ అయితే చాలా మంది వచ్చేసారు. సో ఇప్పుడు ఫుట్బాల్ని రెగ్యులర్గా చూడడం లేదు. మ్యారిడోనా వాస్ ద ప్లేయర్. అయితే మీ ఫిట్నెస్ రహస్యం మీరు ఫుట్బాల్ ఆడడం వల్ల రాజకీయం చేయడమే. మన మనసుకి నచ్చిన పని చేస్తే ఎప్పుడూ ఫిట్గానే ఉంటామండి.